హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్స్లో భాగంగా సర్క్యులర్ రేస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇన్ ఏ రేస్ అరౌండ్ సర్క్యులర్ సైక్లింగ్ ట్రాక్ ఆఫ్ 75 కిలోమీటర్స్. ఇక్కడ సర్క్యులర్ ట్రాక్ ఉంది, మొత్తం లెంత్ వచ్చేసి 75 కిలోమీటర్స్. మొత్తం లెంత్ అంటే సర్కంఫరెన్స్ అని, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వచ్చి 75 కిలోమీటర్స్. టూ సైక్లిస్ట్ are riding at a speed of 30 km per hour, 25 km per hour. ఫస్ట్ అతని స్పీడ్ 30 kmph, సెకండ్ అతని స్పీడ్ 25 kmph. ఇక్కడ ఏ డైరెక్షన్ ఇవ్వలేదు కదా. నార్మల్గా రేస్ అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లోనే వెళ్తారు, అంటే సేమ్ డైరెక్షన్. బై డిఫాల్ట్ ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. ఆఫ్టర్ వాట్ టైమ్ ఇన్ అవర్స్ విల్ దే మీట్ అట్ పాయింట్ వేర్ దే స్టార్టెడ్ దే జర్నీ. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? టైం రిక్వైర్డ్ టు మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే 75 కిలోమీటర్స్. ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. 30, 25 డిఫరెన్స్ ఎంత? 5 కదా. 5 ones 5 15s అంటే టైం ఎంత? 15 అవర్స్. అంటే ఇద్దరు ఒక దగ్గర మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 15 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: సోహన్ అండ్ అమిత్ స్టార్టెడ్ ఏ కార్ రేస్ ఫ్రమ్ సేమ్ పాయింట్ ఇన్ సేమ్ డైరెక్షన్ అట్ ద సేమ్ టైం. సర్క్యులర్ ట్రాక్ లెంత్ వచ్చేసి 1125 మీటర్స్. ఫస్ట్ అతని స్పీడ్ 36, సెకండ్ అతని స్పీడ్ 54. ఇక్కడ సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ ఏమవుతాయి? సబ్ట్రాక్ట్ అవుతాయి. 36, 54 డిఫరెన్స్ ఎంత? 18 kmph. అన్ని యూనిట్స్ ఒకే ఫార్మేట్ లో ఉండాలి. డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది, స్పీడ్ kmph లో ఉంది. kmph ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 5 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ ది మీట్ ఫర్ ఫస్ట్ టైం సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ రేస్. మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 1125, రిలేటివ్ స్పీడ్ వచ్చి 5. 5 2s 10, 5 2s 10, 5 5s. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: two persons started running on circular track simultaneously with speeds of 20 and 30. ఫస్ట్ అతని స్పీడ్ 20, సెకండ్ అతని స్పీడ్ 30. ఆపోజిట్ డైరెక్షన్ అన్నారా? ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 20 + 30 ఎంత? 50. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఈస్ 100 మీటర్స్. అంటే రేస్ యొక్క లెంత్ ఎంత? 100 మీటర్స్. ఫైండ్ అట్ హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్పీడ్ రేషియో కనుక్కోవాలి. 20, 30 స్పీడ్ రేషియో ఎంత వస్తుంది? 2:3. హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఇలా రేషియో కనుక్కున్నాక ఈ రెండింటిని యాడ్ చేస్తే అయిపోతుంది. 2 + 3 ఎంత? 5. ఎన్ని డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర క్రాస్ అవుతారంటే ఇలా స్పీడ్స్ రేషియో కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలి, అదే సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ చేయాలి. ఎన్ని పాయింట్స్ దగ్గర క్రాస్ అవుతారు? 5 పాయింట్స్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సర్క్యులర్ రన్నింగ్ పాత్ ఈస్ 1452 meters in circumference. Two men starts from same point and walk in opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 7.5 ఒక 9 యాడ్ చేస్తే ఎంత? 16.5 kmph. నెక్స్ట్ మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 1452. మీటర్స్ ని కిలోమీటర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 1000. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. స్పీడ్ వచ్చేసి 16.5.
టైం వచ్చి హవర్స్లో వస్తుంది. డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంది, స్పీడ్ కేఎంపిహెచ్లో ఉంది, టైం హవర్స్లో వస్తుంది. ఆప్షన్స్ వచ్చి మినిట్స్లో ఉన్నాయి. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 1 అవర్ అంటే 60 మినిట్స్. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 23s 25s. నెక్స్ట్ 3తో 3 5s 15, 3 5s 15. 11తో చేయండి. 11 5s, 11 1s 11, 35 కదా. 11 3s, 11 2s. ఓకేనా. 132. 0.5 అంటే హాఫ్. 500లో హాఫ్ ఎంత? 250 మినిట్స్. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. On 2200 meters long circular track, Sarita and Kavita drove their cycles from same point but in opposite direction. Opposite direction అంటే స్పీడ్ సేమ్ అవుతాయి, యాడ్ అవుతాయి. 20 + 16 36 kmph. km/h ని m/s లోకి మార్చుకోవాలి అంటే 5/80. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 10 m/s. ఏమడిగారు? మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 2200, రిలేటివ్ స్పీడ్ వచ్చి 10 అంటే 220 సెకండ్స్. దీన్ని మినిట్స్ లోకి మారుద్దామా? నెక్స్ట్ 60 × 3 180. 180 + 40 సెకండ్స్ అని రాయొచ్చా? 180 సెకండ్స్ అంటే 3 మినిట్స్, అంటే 3 minutes 40 seconds. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 friends P and Q start running from same point around a circular track. They run in same direction. ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. P స్పీడ్ ఎంత? 6. Q స్పీడ్ తెలియదు కదా, B. ఇక్కడ ఏమిచ్చాడు? సేమ్ డైరెక్షన్ అన్నారు. ఏమిచ్చాడు? సేమ్ డైరెక్షన్. If they cross each other at exactly 2 points on the circular track, వాళ్ళు ఎక్కడ క్రాస్ అవుతారు? ఎగ్జాక్ట్లీ అట్ 2 points. ఇంత ముందుగానే చేసాం. హౌ మెనీ డిస్టింక్ట్ పాయింట్స్ దే క్రాస్ ఈచ్ అదర్ అంటే రేషియో కనుక్కొని సమ్ చేయాలని చెప్పాను. సమ్ ఎప్పుడు చేయాలా? ఆపోజిట్ డైరెక్షన్. అదే సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ చేయాలి. చూడండి, ఇప్పుడు రేషియో కనుక్కొని డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలా? 2 రావాలా. రేషియో కనుక్కొని డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలా? 2 రావాలా. ఎందుకు డిఫరెన్స్ చేయాలా? సేమ్ డైరెక్షన్ కాబట్టి. ఓకే, 2 వచ్చే విధంగా బి వాల్యూ చెప్పండి. బి వాల్యూ <6. 5 పెట్టామనుకోండి, 6కి 5కి డిఫరెన్స్ 1 వస్తుంది, 2 రాదు కదా. 4 పెడితే 6 4, రేషియో 3:2, డిఫరెన్స్ 1 వస్తుంది. నెక్స్ట్ 4 కూడా రాదు. 3 పెట్టామంటే 6:3 అంటే 3 1s 3 2s. 2కి 1కి డిఫరెన్స్ 1, 2 రావాలా. 3 కూడా రాదు. ఇంకా బి వాల్యూ 2 పెట్టామనుకోండి, 6:2, 2 1s 2 3s. 3కి 1కి డిఫరెన్స్ 2. ఓకేనా. అలా 2 రావాలంటే బి వాల్యూ ఒకటే పాసిబుల్. అదేమంటే 2 మాత్రమే. అంటే ఎన్ని వాల్యూస్ బి పాసిబుల్ అంటే 1 వాల్యూ. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రేసర్ ఏ అండ్ రేసర్ బి రన్స్ 18 kilometers on circular track of length 800 meters. చూడండి, ఒక రౌండ్ వచ్చేసి 800 meters. టోటల్ ఎన్ని కిలోమీటర్స్? 18 kilometers. కిలోమీటర్ అంటే 1000 meters. అంటే ఎన్ని రౌండ్స్ వేయాలా చూద్దాం. 200 4s, 200 5s, 18 5s 90/4.
4 2s 8 10 కదా, 4 2s 8 4 5s మొత్తం ఇన్ని రౌండ్స్ వేయాలి, 22.5 రౌండ్స్. నెక్స్ట్, బోత్ కంప్లీట్ 1 రౌండ్ ఇన్ 200 సెకండ్స్. ఇప్పుడు ఏ స్పీడ్ ఎలా కనుక్కోవచ్చు? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఒక రౌండ్ అంటే డిస్టెన్స్ 800, టైం ఎంత 200, అంటే ఏ స్పీడ్ వచ్చి 4 మీటర్ పర్ సెకండ్. బి స్పీడ్ వచ్చి, స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ 800, టైం వచ్చి 250. 0 0 క్యాన్సల్, 5 16s 5 5s. బి స్పీడ్ ఎంత? 16/5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ఆఫ్టర్ హౌ మచ్ టైం ఫ్రమ్ ద స్టార్ట్. స్టార్ట్ తర్వాత ఎంత టైం తీసుకుంటారు? ఫాస్టర్ పర్సన్ మీట్ స్లోవర్ పర్సన్. ఏ అనే అతను ఫాస్టర్, ఎందుకంటే తక్కువ టైంలో రౌండ్ వేస్తాడు కదా. ఫాస్టర్ పర్సన్ స్లోవర్ పర్సన్ ని లాస్ట్ టైం మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందని అడిగారు. చూడండి, ఇప్పుడు ఏ వచ్చి మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళాలా? 1800 మీటర్సా? ఏ మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 18,000 మీటర్స్, 18 కిలోమీటర్స్. అంటే ఏ స్పీడ్ 4 కదా, 4 4s 16, 4 5s 20. అంటే ఏకి ఎంత టైం పడుతుంది ఫుల్ జర్నీ కంప్లీట్ చేసేదానికి? 4500 సెకండ్స్ పడుతుంది. బికి ఎంత టైం పడుతుందో చూద్దామా. టోటల్ డిస్టెన్స్ 18,000 మీటర్స్, బి స్పీడ్ 16/5. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ చేయండి. 16 1 16, 16 1 16 20 కదా, 16 1s 16, 40 మిగులుతుంది. 16 2s 32, 16 5s. బికి మొత్తం ఎంత టైం పడుతుంది? 1125 into 5. నెక్స్ట్ 625. బికి ఎంత టైం పడుతుంది? 18 కిలోమీటర్స్ వెళ్ళేదానికి బికి ఎంత టైం పడుతుంది? వాళ్ళిద్దరూ మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైం కి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 800. ఒక రౌండ్ కి చూద్దాం. 800. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? ఇక్కడ డైరెక్షన్ ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ సపరేట్ అవుతాయి. ఏ స్పీడ్ 4, బి స్పీడ్ 16/5. నెక్స్ట్, క్రాస్ మల్టిప్లై చేయండి. 800 5 4s 20, 20లో 16 పోతే 4, 4/5. 200 into 5 1000. 1000 సెకండ్స్ కి ఒకసారి మీట్ అవుతారు. అంటే మీనింగ్ ఏమి? ఫస్ట్ మీట్ అయ్యేదానికి 1000 సెకండ్స్, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు? మళ్ళీ 1000 సెకండ్స్ తర్వాత 2000 సెకండ్స్, మళ్ళీ 3000 సెకండ్స్, ఫైనల్ గా 4000 సెకండ్స్ కి లాస్ట్ సారి మీట్ అవుతారు. 5000 సెకండ్స్ అంటే ఏ జర్నీ కంప్లీట్ అయిపోతుంది? పాసిబుల్ కాదు. ఆన్సర్ 4000 సెకండ్స్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ 693 మీటర్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత? 693. ఇక్కడ సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. చూడండి, 2.85. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి, అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 5/18. లేదంటే ఇది అలానే పెట్టుకోండి, 1.5. మీటర్ పర్ సెకండ్ ని కేఎంపిహెచ్ లోకి మార్చాలి, అంటే 18/5 కదా, 5 3s, అంటే 2.85, 18 3s 54, 5.4. నెక్స్ట్, యాడ్ చేస్తే ఎంత? 5 12, 8.25, 8.25 కేఎంపిహెచ్. నెక్స్ట్, మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్.
డిస్టెన్స్ అంటే 693. మీటర్స్ లో ఉంది, కిలోమీటర్స్ లోకి మారుద్దాం. రిలేటివ్ స్పీడ్ అంటే 8.25. 693 by 8250 వస్తుంది. టైం వచ్చేసి టైం దేంతో వస్తుంది, అవర్స్ లో వస్తుంది. 1 hour అంటే ఎన్ని మినిట్స్, 60 minutes. 0 క్యాన్సర్. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ అండ్ శ్యామ్ ఆర్ రేసింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్. ద స్పీడ్ ఆఫ్ రామ్ ఈస్, రాము శ్యామ్ స్పీడ్ రేషియో ఎంత, 3:1. ద లెంత్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఈస్ 1440. లెంత్ ఆఫ్ ద ట్రాక్ వచ్చి 1440. ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ ద రేస్, ఫ్రమ్ సేమ్ పాయింట్, రామ్ మీట్స్ శ్యామ్ ఫర్ ద ఫస్ట్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ 8th minute. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. టైం వచ్చి 8 minutes. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 1440. మినిట్స్ ని సెకండ్స్ లోకి మారుద్దాం. 1 minute అంటే 60 seconds. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. క్వశ్చన్ లో చదువుదాం. ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ సేమ్ డైరెక్షన్ అని. సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ కదా. 3x 1x అనుకుంటే డిఫరెన్స్ వచ్చి 2x అవుతుంది. సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి, సపరేట్ అవుతాయి. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 0 క్యాన్సల్. 8 18 సార్, 6 3 సార్. ఎక్స్ ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. ఎక్స్ ఎంత అవుతుంది, 3/2. 1 minute. 8 minutes. 1 minute అంటే 60 seconds. డిస్టెన్స్ 1440. 8 18s 6 3s. ఎక్స్ వాల్యూ 3/2 అవుతుంది. అంటే రామ్ స్పీడ్ ఏమవుతుంది, 9/2. శ్యామ్ స్పీడ్ ఏమవుతుంది, 3/2 అవుతుంది. టైం టేకన్ బై శ్యామ్ టు ఫినిష్ ద రేస్. శ్యామ్ కి రేస్ కంప్లీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది, టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 1440. స్పీడ్ వచ్చి 3/2. 3 4s 12, 3 8s. టైం ఎంత వస్తుంది, 960 seconds. సెకండ్స్ ని మినిట్స్ లోకి మార్చాలి. డివైడెడ్ బై 60 కదా. 6 16s. ఆన్సర్ 16 minutes. నెక్స్ట్ క్వశ్చన్. ABC run simultaneously starting from point around circular track of length 1200 meters. A speed 2 meter per second, B speed 4 meter per second, C speed 6 meter per second. AB run same direction. AB వచ్చి సేమ్ డైరెక్షన్. C runs opposite direction of other two. అంటే AC ఆపోజిట్ డైరెక్షన్. అదే విధంగా BC కూడా ఆపోజిట్ డైరెక్షన్. అందరూ కలిసి మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందని అడిగారు. నెక్స్ట్. AB సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్. 2కి 4కి డిఫరెన్స్ 2 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏసీ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఏ స్పీడ్ 2, సి స్పీడ్ 6. 2 + 6 ఎంత, 8. నెక్స్ట్ ఇక్కడ టైం కనుక్కుందాం. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 1200, రిలేటివ్ స్పీడ్ 2. టైం ఎంత వచ్చింది, 600 seconds. ఇక్కడ కూడా టైం కనుక్కుందాం. డిస్టెన్స్ 1200, ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 8 15s, 150 seconds. టైం కనుక్కోవాలి. టైం కనుక్కోవాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కుంటే అయిపోతుంది. ఎల్సిఎం ఆఫ్ 600 150. 600కి 150కి ఎల్సిఎం కనుక్కుంటే 600 seconds వస్తుంది. సెకండ్స్ ని మినిట్స్ లోకి మార్చండి. ఆన్సర్ 10 minutes. ఫస్ట్ ఆప్షన్.
లాస్ట్ క్వశ్చన్. హ్యావింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ సేమ్ పాయింట్ అట్ ద సేమ్ టైం. సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, సేమ్ టైం కి స్టార్ట్ అయ్యారు. టూ రన్నర్స్ P and Q రన్నింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంత్ 500 meters ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇద్దరు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు? ఆపోజిట్ డైరెక్షన్. దే ఎక్స్చేంజ్ ద స్పీడ్స్ ఆఫ్టర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది మీటింగ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ మీటింగ్ పాయింట్ దగ్గర స్పీడ్స్ ఏం చేసుకుంటారు? ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలా స్పీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఎవరు స్టార్టింగ్ పాయింట్ కి ఫస్ట్ రీచ్ అవుతారంటే, ఇటువంటి క్వశ్చన్ అడిగితే ఏం చేయాల్సింది పర్లేదు, ఇద్దరు ఒకే టైంకి రీచ్ అవుతారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.